మ్యూజిక్ డైరెక్టర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఆయన పాటలు అంటేనే ఒక ఎనర్జీ, ఒక వైబ్రేషన్. అయితే ఆ అద్భుతమైన మెలోడీలు, మాస్ బీట్స్ వెనుక ఉన్న కష్టం మరియు ఆయన అనుసరించే పద్ధతుల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డీఎస్పీ పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దేవిశ్రీ ప్రసాద్ తన పాటలను 2 ముఖ్యమైన పద్ధతుల్లో ప్లాన్ చేస్తారని వెల్లడించారు. మొదటిది, సినిమా చూస్తున్నప్పుడు ఆ పాట కథతో పూర్తిగా కనెక్ట్ అవ్వాలి. రెండవది, సినిమాతో సంబంధం లేకుండా విడిగా విన్నప్పుడు కూడా ఆ పాట సూపర్ హిట్ అయ్యేలా ఉండాలి. కథను నడిపించాల్సిన అవసరం లేని పాటలకు వీలైనంత జనరిక్ గా, కావ్యాలలాగా ఉండే సాహిత్యాన్ని తాను ఇష్టపడతానని ఆయన తెలిపారు. ఇక డీఎస్పీ కెరియర్లో ఎన్నో విజయవంతమైన పాటలు ఉన్నప్పటికీ ఉదయ్ కిరణ్ నటించిన కలుసుకోవాలని సినిమాలోని ఉదయించిన సూర్యుణ్ణి పాట ఆయన అభిమానులకు చాలా ఇష్టమైంది. ఈ పాట వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యం ఏంటి అంటే, ఈ పాటను ఆయన అనూహ్య పరిస్థితుల్లో కేవలం అరగంటలో రాసి కంపోజ్ చేశారు. సినిమా ఆడియో విడుదల చేయడానికి కొద్ది సమయం మాత్రమే ఉండగా ట్యూన్ కు సాహిత్యం సరిగ్గా రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఆ సమయంలో మిక్సింగ్ స్టూడియోలోనే కాగితం పెన్నుతో ఆ పాటను రాస్తూ పాడుతూ పూర్తి చేశారని డీఎస్పీ వివరించారు. ఇలా తక్కువ టైంలో సృష్టించిన పాటలు కూడా అద్భుతాలు సృష్టిస్తాయని, దీని ద్వారా రుజువైందని ఆయన పేర్కొన్నారు. కలుసుకోవాలని సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ఆకాశం తన రెక్కలతో, ఉదయించిన సూర్యుణ్ణి అనే 2 పాటలకు సాహిత్యాన్ని అందించారు. ముఖ్యంగా ఆకాశం తన రెక్కలతో పాట రాసిన తర్వాత ఆయన తల్లి, ఒక అమ్మాయిలా ఫీల్ అయి రాశావు, నా పెళ్లికి ముందు నాకు కూడా ఇలాంటి అనుభూతులు కలిగాయి అని ప్రశంసించారని డీఎస్పీ గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన తండ్రి కూడా ఈ పాటను ఎంతో మెచ్చుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సంగీతం గురించి వివరిస్తూ, పాటలు ఎల్లప్పుడూ సినిమా ఎమోషన్ ఆధారంగానే ఉంటాయని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. తన కెరియర్లో సాధించిన విజయాల వెనుక ఉన్న కష్టం, పాటల కోసం చేసే ప్రయోగాలు ప్రేక్షకులకు తెలియజేస్తూ ప్రతి పాట వెనుక ఒక కథ, ఒక ఎమోషన్ ఉంటాయని ఆయన మరోసారి నిరూపించారు.